అందరికీ నమస్కారం. ఎగ్ కర్రీ దగ్గరగా ఇలా వెల్లుల్లిపాయ వేసి చేస్తే చాలా బావుంటది. దీనికి కాంబినేషన్‌గా రసం ఒకటి పెట్టాను. ఆ 2 ఈరోజు ఎలా చేయాలనేది చేసి చూపిస్తున్నా. రైస్‌కి ఆ కర్రీ, రసం కాంబినేషన్ అయితే చాలా బావుంటది. ఈ 2 ఇలా చేసుకుంటే మాత్రం కమ్మగా తినొచ్చు. అది సింపుల్‌గా ఏ విధంగా చేయాలనేది నేను చేసి చూపిస్తున్నాను. ఒక పక్క కర్రీ చేసుకొని, ఒక పక్క రసం పెట్టుకొని, రైస్ పెట్టేసుకుంటే ఒక పూట భోజనం మీల్ అయిపోతుంది. చాలా టేస్ట్‌గా ఉంటది. నేను చేసిన ఈ ఎగ్ కర్రీ అయితే చాలా సింపుల్ ప్రాసెస్‌లో కూడా అయిపోతుంది. ఓన్లీ ఆనియను, వెల్లుల్లిపాయ వేసి చేశాననమాట. ఇలా దగ్గరగా చేస్తే బావుంటది టేస్ట్. ఎగ్ కూడా మన హెల్త్‌కి చాలా మంచిది కదా! ఎక్కువ వాటర్ వేసి ఎక్కువ ఉడికిచ్చేయకుండా మంచిగా ఉడికే విధంగా ఏ విధంగా చేసుకుంటే బావుంటది. బ్యాచిలర్స్ కానీ ఎవరైనా ఈజీగా చేసుకోవచ్చు. అన్నంలో కొంచెం గ్రేవీ అయినా మంచిగా కలుస్తుంది. ఉప్పు, కారం మనం సమానంగా వేసుకుంటే అంతే రుచిగా ఉంటది. అసలు కొంచెం అన్నంలో ఈ గ్రేవీ కలుపుకొని ఆ ఎగ్ నంచుకొని తింటే చాలా టేస్ట్‌గా ఉంటది. కొంచెం సగం అయిన తర్వాత రసం వేసుకుంటే బావుంటది. ఎగ్‌తో రసం కాంబినేషన్ చాలా బావుంటది. ఆ రసం కూడా నేను పెట్టి చూపిస్తున్నాను ఈరోజు. రసం చేసుకునేటప్పుడు చింతపండు సమానంగా వేసి, పోపు కూడా కరెక్ట్‌గా వేగేటట్టు చూసుకుంటే చాలా టేస్ట్‌గా ఉంటది రసం. మనకి పచ్చళ్ళలోకి, పప్పులోకి రెండోసారి వడ్డించుకునేటప్పుడు ఈ రసం వేసుకొని తింటే పొట్టకు కూడా హాయిగా ఉంటదనమాట. ఎగ్స్‌లోకి, చికెన్‌లోకి అన్నిటికి బావుంటది నేను పెట్టిన ఈ రసం అయితే. చాలామంది ఇష్టపడతారు నేను చేసిన రసాన్ని. చాలా సింపుల్ ప్రాసెస్ అది కూడా చూపిస్తున్నాను. ముందైతే ఎగ్స్ బాయిల్ చేసుకుందాం. నేనిలా ఎగ్ బాయిలర్ ఉందనమాట. అందులో బాయిల్ చేసుకుంటాను. దాంట్లో ఒక కప్ ఇస్తాడు. ఆ కప్‌తో ఇలా వాటర్ వేస్తే సరిపోతాయి. ఆ ట్రే పెట్టేసి, ఆ ట్రే పైన ఎగ్స్ పెట్టేసుకోవడం అంతే. సింపుల్‌గా మూత పెట్టేసి మనం స్విచ్ ఆన్ చేస్తే 15 నిమిషాల లోపే ఉడికిపోతాయన్నమాట ఇవి. ఈలోపు బియ్యం కడిగేసుకొని రసంకి పెట్టేసుకుంటే ఓ పక్క అయిపోతుంది. తర్వాత కర్రీ చేసుకోవచ్చు. ఇలా మూత పెట్టేసి 15 మినిట్స్ లోపే ఉడికిపోతాయి ఇందులో ఎగ్స్. చాలా సింపుల్ ప్రాసెస్. ఎంతసేపు ఉడికించాలి? ఎన్ని వాటర్ ఎయ్యాలి? చాలామందికి బ్యాచిలర్స్‌కి అలాంటి ఆటికి డౌట్ ఉంటది కదా! ఏం డౌట్ పడక్కర్లేదు ఇదొకటుంటే. ఆనియన్స్ అయితే మీడియం సైజ్ 3 తీసుకున్నాను. ఒక వెల్లుల్లిపాయ ఒకటి. ఆనియన్స్ కట్ చేసి పెట్టుకోవాలి. వెల్లుల్లిపాయ దంచి పెట్టుకోవాలనమాట. ఈ బాయిల్ అయిపోయే ఎగ్స్ అయితే ఇవి చల్లనీటిలో ఈ విధంగా పెట్టేసుకొని, ఒలిచేసుకొని పక్కకు పెట్టుకోవాలి. కొత్తగా పెళ్ళైనోళ్ళకి, బ్యాచిలర్స్‌కి ఇలాగ ఎగ్స్ ఎలా చేయాలో తెలియనోళ్ళు మాత్రం ఇలాంటిదైతే ఒకటి దొరికితే కొనుక్కోండి. అదంతా 350 300 ఉంటది. అంతే. చాలా యూజ్‌ఫుల్ అయితే చెప్తాను నేనది. కొంచెం పసుపు, ఆయిల్ వేసి ఒక 2 స్పూన్‌ల ఆయిల్ వేసి, ఆయిల్ మరిగినాక ఎగ్స్ ఏస్తే అంటుకోవనమాట. అందులో కొంచెం పసుపేసి ఎగ్స్ ఫ్రై చేసేసాను ఫస్ట్. ఫ్రై చేసి పక్కకు తీసుకోవాలి. అందులోనే కొంచెం ఆయిల్ వేసి జీలకర్ర వేసుకోవాలి కొంచెం. జీలకర్ర, వెల్లుల్లిపాయ టేస్ట్ చాలా బావుంటది ఈ ఎగ్ ఫ్రైకి. జీలకర్ర కొంచెం ఫ్రై అయిన తర్వాత వెల్లుల్లిపాయలు దంచి పెట్టుకోవాలి. ఒక వెల్లుల్లిపాయ తీసుకున్నాను. అది ఇలా సన్నగా దంచి పెట్టుకోవాలి. దంచి అవి బాగా ఫ్రై అవ్వాలనమాట. అందులో ఫ్లేవర్ మంచిగా దిగే విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత ఉల్లిపాయలు వేసుకోవాలి. ఉల్లిపాయలు వేసి సిమ్‌లో పెట్టి మూత పెట్టుకుంటూ ఫ్రై చేసుకుంటే, ఆ ఉల్లిపాయలు కూడా మంచిగా వేగిన తర్వాత మనం ఉప్పు, కారం, పసుపు వేసుకొని కొంచెం నీళ్ళేసి ఉడికించుకుంటే గ్రేవీ అనేది టేస్ట్‌గొస్తది. ఆ విధంగా సిమ్‌లో పెట్టి మధ్యలో కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్. ఆనియన్స్ మంచిగా ఫ్రై అయిన తర్వాత ఈ ఆనియన్‌కి సరిపోయేటట్టు, గ్రేవీకి సరిపోయేటట్టు పసుపు వేసుకోవాలి కొంచెం. పసుపు తర్వాత ఉప్పు కూడా ఆ ఎగ్స్‌కి సరిపోయేటట్టు వేసుకోవాలి ఉప్పు. 3/4 స్పూన్ వేసాను ఉప్పు. పావు స్పూన్ అయితే పసుపు వేసాను. కారం ఒక స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. వేసి మంచిగా కలిపేసి ఆ ఫ్రై చేసుకున్న ఎగ్స్ ఉన్నాయి కదా! అవి ఇందులో వేసి ఫ్రై చేసుకోవాలి ఒకసారి. ఒకసారి ఫ్రై చేసి కొన్ని వాటర్ చిన్న గ్లాస్, టీ గ్లాస్ వాటర్ వేసాను. ఆల్రెడీ బాయిల్ చేసాము, ఉడికిచ్చాము. ఆనియన్ కూడా ఉడికింది. మనం ఈ చిన్న గ్లాస్ వాటర్ వేసుకొని ఒక్కసారి హైలో పెట్టి మళ్ళీ సిమ్‌లో పెట్టేస్తే దగ్గరికి ఉడికిపోతుంది ఎగ్స్. ఒక 2 మినిట్స్ హైలో పెట్టి ఉడికిచ్చి తర్వాత సిమ్‌లోకి టర్న్ చేసేస్తే ఆ గ్రేవీ అనేది మంచిగా ఉడుకుతుంది. ఉల్లిపాయ మెల్లగా ఉడుకుతుందనమాట. ఉడికేటప్పుడు కొంచెం మసాలా పౌడర్ వేసాను. వేసి ఒకసారి కలిపేసి ఒక నిమిషం పాటు ఉంచి స్టవ్ కట్టేసేయడం. ఎగ్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. ఇంతే సింపుల్‌గా చేసేసుకోవచ్చు ఎగ్ ఫ్రై. ఈ విధంగా మసాలా ఏసి ఒకసారి కలిపేసుకొని స్టవ్ పెట్టేసుకోవాలి. చాలా టేస్ట్‌గా ఉంటది. ఒకసారి ఇలా ట్రై చేయండి. ఎగ్ ఫ్రై అయితే బావుంటది. దీంట్లోకి రసం కాంబినేషన్ అయితే చాలా బావుంటది. కొంచెం ఈ
గ్రేవీతో తిన్న తర్వాత రసం వేసుకుంటే మనకి పట్టుకి బాగుంటుంది. ఎగ్ కొంచెం అరగడం తక్కువ ఉంటుంది కదా, ఈ రసంతో తినడం వల్ల మంచిగా అరుగుదల కూడా ఉంటుంది అనమాట. రసం కోసం ఒక బౌల్ తీసుకున్నాను. కొంచెం పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండు వేసుకోవాలి. అది వేసి మనం వాటర్ తాగే గ్లాస్ ఉంటాయి కదా, పావు గ్లాసుతో 4 గ్లాసులు వాటర్ వేసాను. వేసి కొంచెం పసుపు, గళ్ళుప్పు వేసుకోవాలి ఇందులో. ఇది వంట వచ్చే వాళ్ళకి అంతమందికి తెలుస్తుంది, వంట రాని వాళ్ళకి అలా కొత్తగా చేసే వాళ్ళకి తెలుస్తుందని నేను చెప్తున్నాను. మా చిన్నదని కూడా అనింది, పెట్టు నాకు కూడా వాటర్ నేను వేయాలి తెలియదని. మా చిన్నదని కానీ మా జేబీ కానీ వీళ్ళందరూ రసం పెట్టుకోవడం అయితే ఆ చింతపండులోనే ఉంటుందన్నమాట. కొంచెం అంచనా తెలియదు అనమాట, తక్కువ పెడతారు వాళ్ళు రసం పెట్టేది. ఇలా ఇంత ఉప్పు వేసుకుంటే సరిపోతుంది, కొంచెం ఒక స్పూన్ ఉప్పులాగా వేసేసుకొని తెరల కాగాలన్నమాట. ఎప్పుడు సిమ్లో పెట్టద్దు మంట, చిన్న బటన్ మీద హైలో పెట్టుకుంటే మంచిగా ఈ విధంగా మరుగుతుంది. ఇలా మరిగితేనే బాగుంటుంది రసం. మరిగి కొంచెం తగ్గుతుందనమాట, మనం వేసే వాటర్ కొంచెం తగ్గుతాయి. ఆ టైంలో స్టవ్ కట్టేసుకొని పోపు వేసుకోవడమే. వెల్లుల్లిపాయలు, కరివేపాకు 4 వరకు ఎండుమిర్చి తీసుకున్నాను, అవి కట్ చేసి పెట్టుకోవాలి. కొంచెం ధనియాలు వేసాను, ధనియాలు చాలా బాగుంటుంది ఈ రసంకి. కొంచెం జీలకర్ర, కొన్ని ఆవాలు, కొన్ని మెంతులు వేసామా లేదన్నట్టు కొన్ని వేయాలి మెంతులు. ఇవన్నీ మంచిగా ఫ్రై అయితే కమ్మగా వస్తుంది టేస్ట్ రసం అనేది. వేగిన తర్వాత ఎండుమిర్చి వేసుకోవాలి. ఎండుమిర్చి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఎండుమిర్చి మంచిగా ఫ్రై అయిన తర్వాత వెల్లుల్లిపాయ రెమ్మలు వేసుకోవాలి, దంచేసి వేసుకోవాలి. వేసిన తర్వాత కరివేపాకు వేసి మంచిగా ఫ్రై అయిన తర్వాత ఆల్రెడీ రసం మరిగించి పెట్టుకున్నాం కదా, ఆ రసాన్ని ఇందులో వంపేసుకోవాలి. వంపేసుకొని మూత పెట్టేసుకోవడం అంతే. నేను కొలత కూడా కరెక్టే చెప్పాను. పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుకి 4 గ్లాసులు వాటర్ వేసుకొని బాగా మరిగించాలి. కొంచెం మనం వేసే క్వాంటిటీ తగ్గాలన్నమాట రసం. వాటర్ కొన్ని తగ్గిన తర్వాత మనం ఇలా పోపు వేసుకుంటే బాగుంటుంది. ఇలా పోపు వేసి మూత పెట్టేసేయాలి వెంటనే. ఆ చింతపండు అయితే అందులోనే ఉండిపోతుంది, వేరే గిన్నెలోకి టర్న్ చేసుకోవాలి. ఈ రసాన్ని అంతా వేరే గిన్నెలోకి పంపేసుకొని మూత పెట్టేసుకోవడమే. అంతే, చాలా సింపుల్ ప్రాసెస్. కాకపోతే మా ఇంట్లో చాలా ఇష్టంగా తింటారు ఈ రసం నేను పెడితే. అందుకు సరే ఒకసారి చూపిద్దామని నేను ఈ ఎగ్ కర్రీతో పాటు చూపించాను అనమాట. మరో మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను. బాయ్ అండి.